పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు, అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యే గారు జేఎంఆర్ గారు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బోకస్ పార్టీ అధికారం పోయిన తర్వాత దానికి ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీష్ రావు గారు ప్రతి చోట రాజకీయంగా కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ చేపట్టిన రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులలో కానీ ఒక పెద్ద బ్లాక్ మెయిలర్గా మారింది ఈ రాష్ట్రంలో. ప్రతి చోట అడుగడుగున్న అబద్ధాలను నిజం చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పి హరిరామ గోసపడుతూ ఉన్నాడు. సమాజం చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గత ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి అధికారం వచ్చిన తర్వాత గతంలో ఆంధ్ర పాలకుల మీద, సమైక్య ఆంధ్ర మీద ఇష్టానుసారంగా మాట్లాడి అధికారం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆంధ్ర సోదరులకు, ఆంధ్ర పాలకులకు తెలంగాణ వనరులు, అది నీటి వనరులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్నిటికీ అండగా నిలబడ్డ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శ్రీరామచంద్రులం అని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పాలమూరు జిల్లాకు వచ్చి అబద్ధాల హరీష్ రావు గారు 6 అడుగులు ఉన్నాడు. కానీ ఏదైనా అవార్డు ఇవ్వాలంటే అబద్ధాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఆయనకి ఇవ్వచ్చు అవార్డు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మాణం చేపట్టిరు, పదే పదే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి స్వయాన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు జిల్లా, వలసల జిల్లా, కూలీల జిల్లా, ఆగమైన జిల్లా, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి 10 సంవత్సరాలలో మీరొక కార్యక్రమం తీసుకున్నారు. మీరన్నట్టు పాలమూరు జిల్లా వలసల జిల్లాను వలసలు లేకుండా చేస్తాము, సాగునీరు అందిస్తాము అని చెప్పి 2015లో కరువేన దగ్గర పాలమూరు ఎత్తిపోతల రిజర్వాయర్లకు 6 లిఫ్టులతో కూడుకొని 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మీరు శంకుస్థాపన చేసిండ్రు. ఆ రోజు మీరు 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక రిజర్వాయర్ కానీ కట్టాలంటే ఫస్ట్ ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ఆ రిజర్వాయర్ కానీ సంబంధిత శాఖల ద్వారా అన్ని అనుమతులు తీసుకోవాలి. మనకున్న నీటి అలొకేషన్లకు పరిధిలో ఉండి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ నిర్మాణం చేసుకోవాలి. మీరు ఇష్టానుసారంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మమ అనిపించడానికే కాంట్రాక్టులకు మీకు వాస్తవమే మీరు మాట్లాడింది 80% పూర్తి చేసిరు అనేది అయితే వాస్తవం. మా మంత్రి గారు విభేదించారు కానీ నేనైతే విభేదిస్తలేను. 80% నిధులను ఎత్తుకొని పోయినరు, అది వాస్తవం. 80% నిధులు అయితే ఎత్తుకపోయింది వాస్తవం. అది 20% పని జరిగింది. ఇలా సిగ్గు లేకుండా, శరము లేకుండా తెలంగాణను దోసుకొని తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఇవాళ నీతిమంతులం అని చెప్పి ఎవడన్నా తలకాయ ఉన్నోడు ఇలా 20 రిజర్వాయర్లకు పర్మిషన్ ఇలా జీవోలు తెచ్చింది మీరు, గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాలని చెప్పింది మీరు,
ఇవాళ వద్దంటున్నారు మీరు. అంటే మీరు దోసుకున్నది అంతా తెలుసు అందరికీ. ఇది తెచ్చింది ఎందుకు? పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చింది ఎందుకు? దోసుకోవడానికి. కాళేశ్వరం ఎందుకు తెచ్చిండ్రు? మీరు దోసుకోవడానికి. కానీ మీ యొక్క పార్టీ సాంప్రదాయము, మీ తీరు, మీ కుటుంబం తీరు అందరూ అలా ఉండరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ, ప్రజలకు జవాబుదారిగా నిలబడే పార్టీ. ఇవాళ విత్ ఇన్ ద పార్టీలో తప్పు చేస్తే కూడా ఎవరు సహించని పార్టీ. ఇలా మీ కుటుంబము అన్ని వర్గాలను దోసుకొని ఒక రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఒక ఆయనను రియల్ ఎస్టేట్లో భూములను దోసుకుంది ఒక వర్గము, అభివృద్ధి కార్యక్రమంలో ఇంకొక ఆయనను పెట్టి ఇవాళ ప్రాజెక్టులకు కాళేశ్వరానికి ఒక ఆయనను పెట్టి పెట్టుకొని ఇవాళ పాలమూరు 80% పూర్తి చేసిరంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుంది. మీ మామ పదే మీరు పాలమూరు రంగారెడ్డిలో పాటు లక్ష్మీదేపల్లి రిజర్వాయరు నీవు ఏం మాట్లాడిరు మీరు? పాలమూరు రంగారెడ్డిలో ఇవాళ శస్యశ్యామలం అయితా ఉంది. లక్ష్మీదేపల్లి ఎత్తైన ప్రాంతం, తల మీద కుండ పెట్టుకున్నట్టు ఉంటుంది. అది షాద్నగరు, పరిగి, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, పాటి నల్గొండ ఇవంతా శస్యశ్యామలం అవుతుందని చెప్పి పచ్చి అబద్ధాలు. 80,000 పుస్తకాలు చదివింది. ఎందుకంటే ఎట్లా అబద్ధం ఆడాలి, ఈ తెలంగాణను ఎట్లా మోసం చేయాలి, ఈ తెలంగాణలో రాజకీయాలు, మోసపూరితమైన రాజకీయాలు ఎట్లా గడపాలనేదే మీరు నేర్చుకున్న చదువు అని చెప్పి మేము ఇలా పరిగణిస్తున్నాం. అంటే తప్పులు చేసింది మీరు, అప్పులు చేసింది మీరు, ప్రాజెక్టులు పూర్తిగా నిర్మాణం చేయండి మీరు. ఇవాళ నీకు సిగ్గుందా హరీష్ రావు? నేను అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి పూర్తయిందా? ఇలా మీరు ఎలక్షన్లో మళ్ళొక్కసారి దండుకోవాలి, ఆధిపత్యం చెలాయించాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి దోసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే కలుషాల ముఖ జనరేటర్ తీసుకొచ్చి కలుషాలు నింపి పవిత్రమైన పూజారులను తీసుకొచ్చి ఇది పవిత్రమైన నదీ జలాలు వచ్చినాయి, మీరంతా గ్రామాలల్లో చల్లండి, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించమంటే మీ నిజాయితీ, మీరు చేసిన మోసాన్ని ప్రజలంతా గమనించారు కాబట్టే ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. ఇవాళ నీవెన్ని హరిరామ గోసలు పడ్డా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. హరీష్ రావు, నువ్వు అనుకుంటున్నావు సమయం వచ్చింది మళ్ళా పగటి కళలు కనకు, శాశ్వతంగా మీ పార్టీని బొందబెట్టపోతున్నారు. లేకుంటే మీరన్నా మళ్ళొక పార్టీలో పోయన్నా కలుస్తారు. మీకు నిజాయితీ పరులనే మీ పార్టీకి మళ్ళా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎన్నికలు పెట్టినా మీరు గెలవరు. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ, ఒక నిజాయితీ పరుడు ఎదగడానికి ఎన్ని కష్టాలను పడవచ్చు, మిమ్మల్ని ఎదిరించవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, కానీ ప్రజలు విముక్తి చెందుతూ ఉన్నారు. ఇలా రైతులు విముక్తి చెందుతున్నారు, సమాజం విముక్తి చెందుతూ ఉంది, స్వేచ్ఛ వాయు పిలుచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది, ప్రజల మెప్పు పొందుతుంది, సమాజంకి అనుకూలమైన పరిపాలన అందిస్తారు. కాబట్టి ఇవాళ ప్రజాపాలన గ్రామాలల్లో ఇవాళ 99 రోజుల పాలనలో ఎక్కడైనా గ్రామ సభలల్లో ప్రజలు దీవిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన బాగుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది, ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందని దీవిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ పార్టీ కనుమరుగవుతుందని చెప్పి ఇవాళ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు పెద్ద బ్లాక్మెయిలర్. ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తామంటే నీ కుప్పగంతులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, ఈ కాంగ్రెస్ పార్టీ ముంగల నడువై అని చెప్పి సమాజానికంతా ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి మరి మీ ద్వారా కూడా పత్రిక మిత్ర సోదరుల ద్వారా కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా గమనించండి. అప్పుడు ఏం చేసిర్రు, ఇవాళ ఏం జరుగుతుందనేది వాస్తవాలు కూడా మీరు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి
నా యొక్క ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఒక పాయింట్ యాడ్ చేస్తాను మర్చిపోయాను. ఇలా హరీష్ రావు వాడికి వచ్చింది